ఇప్పుడే వచ్చేసి 'తేరే ఇష్క్ మే' మూవీ అయితే చూసాను. ఈ డైరెక్టర్‌తో ఇది థర్డ్ మూవీ అన్నమాట. ఫస్ట్ మూవీ వచ్చేసి 'రంజానా' దాని తర్వాత 'అతరంగిరే'. 2 మూవీస్ వచ్చేసి బ్లాక్ బస్టర్స్. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో మనమైతే తెలుసుకుందాం. బ్లాక్ బస్టర్ కొట్టిందా? లేకపోతే ఇంకా సీక్వెల్ పేరుతో 'రంజానా' లాగా ఉంటుంది అని ఇది ఇలా అలా చెప్పేసి మనకైతే ఫూల్ అయితే చేశారా? అదైతే తెలుసుకుందాం. నాకు తెలీదు ఈ డైరెక్టర్ ఏ మ్యాజిక్ చేస్తాడో. ధనుష్‌నొచ్చేసి ఒక లవబుల్ క్యారెక్టర్‌లో అయితే చూపిస్తాడు. ఈసారి కొంచెం డిఫరెంట్‌గా అయితే చూపిస్తున్నాడు. ఎలా అంటే కొంచెం సైకోయిజంగా, కొంచెం యాంగ్రీ పర్సన్‌గా అండ్ హీరోయిన్ వదలని క్యారెక్టర్ లాగా అయితే చూపించాడు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇక కృతి సనన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంది. అదేంటి అంటే తను కూడా పర్ఫార్మెన్స్ లో కుమ్మి అవతలేసేసింది. ఇంకా ధనుష్ ఎంత నటిస్తున్నాడో దాని తగ్గట్టే మనకు కృతి సనన్ కూడా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా గ్లామరస్ గా అండ్ ఇద్దరు పేరు ఉంటుంది కదా, అది సూపర్ గా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి కొంచెం ఎమోషనల్ అండ్ లవ్ డ్రామా అన్నమాట. సేమ్ మనకు రంజన లాగే ఉంటుంది. బట్ స్టోరీ అయితే నేనేం రివీల్ చేయడం లేదు. ఎందుకంటున్నానంటే అది స్పాయిలరే. కొంచెం చెప్పినా కానీ మీకు ఇంట్రెస్ట్ పోద్ది. అరే ఇలా రా, ఇంకా మీరు ఊహించేస్తారు. ఇంకా సీన్ జరుగుతున్నప్పుడు ఇది అవద్ది ఇంకెందుకు రా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో మీరు ఖచ్చితంగా థియేటర్లో పోయి ఎక్స్పీరియన్స్ చేయండి. మీకే అర్థమవుద్ది ఏ మదిలో ఉందో సినిమా. జస్ట్ ఒక బేసిక్ ప్లాట్ అయితే చెప్తాను. అదేంటి అంటే మన హీరో వచ్చేసి అన్నీ అయిపోయి ఒక ఎయిర్ కమాండర్ లాగైతే ఉంటాడు. ఆ మూమెంట్లో హీరోయిన్ అయితే తన లైఫ్లోకి అయితే వస్తుంది. లాస్ట్కి ఏమైంది అనేది అయితే మీరైతే చూస్తారు. మూవీ అయితే చాలా స్లోగా అయితే ఉంటుంది. బట్ బోరింగ్ ఎలిమెంట్స్ అయితే ఏం ఉండవు. మీరు కానీ లవ్ బ్రేకప్ అయినా కానీ, మీకు లైఫ్లో ఇలాంటి ఏమైనా ఇన్సిడెంట్ అయినా కానీ మీరు చాలా రిలేటబుల్గా అయితే ఫీల్ అవుతారు మూవీతో అయితే. సో మూవీ అయితే కొంచెం స్లో ఫేస్గానే ఉంటుంది. బట్ ఎలాంటి బోరింగ్ ఎలిమెంట్స్ అయితే ఉండవు. ఒక ఫ్లోలో అయితే మూవీ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వచ్చేసి చెవుల్లో అమృతం అండి. సూపర్ అంతే. ఆ మ్యూజిక్ వింటుంటే ఇప్పటికీ థియేటర్ నుండి బయటకు వచ్చినా కానీ ఆ మ్యూజిక్ చెవిలో అయితే ప్లే అవుతూనే ఉంది. అంత డీసెంట్ అండ్ ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఇచ్చింది మ్యూజిక్ మాత్రం. మూవీలో డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ వచ్చేసి చాలా డెప్త్ గా అయితే ఉంటాయి. ఆ డైలాగ్ డెలివరీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మూవీలో మీరు లవ్ పోర్షన్ చూస్తూ ఉంటారు. ప్రీ ఇంటర్వెల్ వస్తుంది. ప్రీ ఇంటర్వెల్ దగ్గర పీక్స్ అయితే అయిపోతుంది. ఇంటర్వెల్ కూడా సూపర్ గా అయితే ఉంది. దాని తర్వాత మనకు సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అవుద్ది. సెకండ్ హాఫ్ కూడా సేమ్ ఫ్లోలో అయితే వెళ్తూ ఉంటుంది. మీరు ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లో ఎక్కాలనుకుంటే ఈ మూవీ అయితే చూడండి. మిమ్మల్ని ఎమోషనల్ లో ముంచి అవతలేస్తుంది. ఎస్పెషల్లీ మీరు లవ్ బ్రేకప్ అయినా కానీ అండ్ లవ్ లో కొంచెం అలా ఇలా అయిన వాళ్ళైనా కానీ ఈ మూవీ చూస్తే చాలా రిలేటబుల్ గా అయితే ఫీల్ అవుతారు. ఇంకా ఈ మూవీ పాజిటివ్ గురించి ఫటాఫట్ గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి స్టోరీ అన్నమాట. స్టోరీ వచ్చేసి చాలా ఇంటెన్స్ గా అయితే ఉంది. మెయిన్ కోర్ పాయింట్ అదే వెళ్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే మ్యూజిక్ అండి. మ్యూజిక్ ఉంటుంది చూసుకోండి నా సావిరంగా. మెయిన్ సోల్ ఆఫ్ ద హార్ట్ మూవీ వచ్చేసి మ్యూజికే. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ధనుష్ ఎంత నటించాడో అండ్ కృతి సనన్ కూడా అంతే ఇంపాక్ట్ గా అయితే నటించింది. ఇద్దరి కాంబినేషన్ సూపర్ గా అయితే ఉంది. ఇంకో పాజిటివ్ ఏంటి అంటే ఎమోషన్స్, డైలాగ్స్, ఆ ప్లేస్మెంట్ ఏంట్రా బాబు. అసలుకి స్క్రీన్ ప్లేలో కొంచెం కూడా మనకు బోరింగ్ ఎలిమెంట్స్ అయితే లేవు. మూవీ స్లోగా అయితే ఉంటుంది. అంటే స్లో ఫేస్గా అయితే నడుస్తూ ఉంటుంది. బట్ బోరింగ్ అయితే లేదండి. ఇంకా ఈ మూవీ నెగిటివ్ విషయానికి వస్తే నెగిటివ్ ఏంటి అని నేను చెప్పాను కదా, మూవీ కొంచెం స్లోగా ఉంటుంది. అది చాలా మందికి అయితే నచ్చకపోవచ్చు. మనం ఒక మూవీని చూస్తున్నప్పుడు దానికి మనం సోల్ ఇచ్చేస్తాం. సో మూవీని వచ్చేసి మనం 100% చూడాలనే ఉద్దేశంతో చూస్తే అది మనకు బోర్గా అనిపించదు. బట్ కొంతమందికి ఈ మూవీ వచ్చేసి డ్రాగీగా స్లోగా అయితే అనిపించవచ్చు. అండ్ ఇంకో నెగిటివ్ ఏంటి అంటే మూవీ వచ్చేసి కొంచెం డీవియేట్ అయినట్టయితే అనిపించింది నాకు కొన్ని దగ్గర. అంటే కొన్ని సీన్స్ తీసేసినా పర్లేదు, కొంచెం స్టోరీకి అండ్ ఈ సీన్స్కి రిలేటెడ్గా లేకుండా కొంచెం ఎత్తుతో వెళ్తున్నట్టు అనిపించింది. అండ్ కొంచెం మూవీ డ్యూరేషన్ తగ్గించుంటే బాగుండేది అనిపించింది. మూవీ సెకండ్ హాఫ్లో కొంచెం గ్రాఫ్ డౌన్ అయినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే ఆ ఎక్సైట్మెంట్, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సూపర్గా అయితే ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్లో ఆ ప్లేస్మెంట్ అనేది కొంచెం డౌన్ఫాల్ అయినట్టు అనిపించింది. సో ఓవరాల్గా మూవీ చూసుకుంటే ఖచ్చితంగా వర్త్ వాచింగే. బట్ కొంచెం స్లోగా ఉంటుంది, కొంచెం డ్రాగీగా ఉంటుంది. అది కొంచెం బేర్ చేసుకుంటే మీకు మూవీ మాత్రం ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ఓవరాల్గా మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే మూవీ అయితే బాగుంది. ఖచ్చితంగా ఒకసారి థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. సో నేను చెప్పిన పాయింట్స్ని బట్టి మీరు మూవీకి వెళ్ళాలో లేదో మీరే డిసైడ్ చేసుకోండి. నాకు అనిపించిన జెన్యూన్ రివ్యూ మీతో అయితే షేర్ అయితే చేసుకుంటున్నాను. రివాల్వర్ రీటా రివ్యూ అయితే మనకైతే లోడింగ్లో అయితే ఉంది. వేరే పర్సన్ అయితే ఆ మూవీ అయితే చూస్తున్నాడు. రివ్యూ రాగానే మీ అందరికీ రివ్యూ అనేది నేను అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. రివ్యూ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.